హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వెంకట్. మన వారాహిదేవి నవరాత్రి పూజా సిరీస్‌లో 9వ రోజు అంటే చివరి రోజు. మహాపూర్ణవతి పూజా విధానానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గత 8 రోజులుగా ఎంతో నిష్ఠతో, భక్తితో అమ్మవారిని ఆరాధించి చివరి ఘట్టానికైతే చేరుకున్నాను. నైన్త్ డే పూజకైతే ఈరోజు లాస్ట్ డే కదా నవరాత్రుల్లో. సో, అమ్మవారికి చాలా ఇష్టమైన ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ నేను కూడా చక్కగా రెడీ అయ్యాను. బయట కూడా ముగ్గేసి పసుపుతో అయితే అలంకరించాను. ఈ 9వ రోజు పూజ అత్యంత కీలకమైనది. నవరాత్రులు మొత్తం చేసిన పూజ తాలూకు పూర్తి ఫలితం మనకు దక్కేది ఇక్కడే. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల సకల కార్యసిద్ధి, అపారమైన ధనధాన్య సమృద్ధి, కుటుంబంలో శాశ్వతమైన సంతోషం లభిస్తాయి. మరి ఈ ముగింపు రోజున అమ్మవారిని ఏ రూపంలో ధ్యానించాలి? ఎలాంటి విశేష నైవేద్యం సమర్పించాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూసేద్దాం. నవరాత్రుల్లో ఆఖరి రోజు అమ్మవారిని సిద్ధివారాహి రూపంలో ధ్యానిస్తాము. సిద్ధివారాహి అంటే మనం చేసే ప్రతి మంచి పనిని విజయవంతంగా పూర్తి చేసి ఆశీర్వదించే తల్లి. నవరాత్రుల సాధనను సంపూర్ణం చేసే మహాశక్తి ఈ తల్లి. ఈరోజు పూజ చేసేటప్పుడు గోల్డెన్ యెల్లో అండ్ రెడ్ కలర్ ఆర్ పట్టు వస్త్రాలైతే ధరించడం చాలా ఉత్తమం. అందుకే ఈరోజు నేనైతే పట్టు సారీ అయితే కట్టుకున్నాను. ఈరోజు అమ్మవారికి నేను మల్లెపూల మాల అండ్ నిమ్మకాయల మాల అండ్ వెజిటబుల్స్ మాల అయితే రెడీ చేసి అమ్మవారికైతే సమర్పిస్తున్నాను. అమ్మవారికి వెజిటబుల్స్ మాల అండ్ నిమ్మకాయల మాల వేద్దామంటే అక్కడైతే ఉండడం లేదు పటానికి. సో, ఇక్కడ అమ్మవారి కాళ్ళ దగ్గరైతే నేను సమర్పించాను. చివరి రోజు కాబట్టి పూజా సమయానికి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని ముగ్గులతో, తాజా పూల మాలతో ఎంతో అద్భుతంగా అలంకరించుకున్నాను. ఈరోజు అమ్మవారికి ఎర్రటి మందారాలు, గులాబీలతో పాటు సుగంధభరితమైన మల్లెలు లేదా జాజి పూల మాల సమర్పించడం చాలా మంచిది. దీపారాధనలో ఆవు నెయ్యిని ఉపయోగిస్తూ మందిరంలో కర్పూర దీపం లేదా సాంబ్రాణి దట్టంగా వెయ్యాలి. ఈ రోజు చివరి రోజు కాబట్టి. మొదటగా పసుపు వినాయకునికి పూజ ముగించుకొని ఆపై వరాహీదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ లేదా పూలతో మహా అర్చన చెయ్యాలి. నేను ఇక్కడైతే కుంకుమతో అర్చన చేశాను. కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. శ్రీ కోలముఖ్యాయ నమః, శ్రీ జగన్నాంబాయ నమః, శ్రీ కారుణ్యాయ నమః. కారుణ్యాయ నమః, శ్రీ శ్రీ వారాహి దేవ్యై నమః, శ్రీ శ్రీ వారాహి దేవ్యై నమః, శ్రీ 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 వారాహి దేవ్యై నమః, శ్రీ 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 వారాహి దేవ్యై నమః. అమ్మవారికి 9 రోజుల్లో ఎప్పుడైనా సరే మనకు అవైలబుల్‌గా ఉన్నప్పుడు కందగడ్డ అయితే తెచ్చి కందగడ్డలో దీపం అయితే వెలిగించాలి. బట్ నాకు ఇన్ని రోజులైతే పాసిబుల్ కాలేదు. సో, నేను ఈ 9థ్ డే రోజైతే కంద దీపంని వెలిగిస్తున్నాను. ఈ 9 డేస్ చాలా ట్రై చేశాను. ఎక్కడికెళ్ళినా కానీ కందగడ్డ దొరుకుతుందేమో అని చూసేదాన్ని. ప్రతి పూజా స్టోర్‌లో అడిగాను. బట్ లేకుండే. ఈరోజైతే నేను బయటికెళ్ళి ప్రత్యేకంగా ఈ కందగడ్డ కోసమే బయటికైతే ఎళ్లి తెచ్చుకున్నాను. కందగడ్డ దీపం అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. సో, అందుకే నేను ట్రై చేశాను. అండ్ ఇంట్లో కూడా మంచి జరుగుతుంది కంద దీపం అమ్మవారి ముందు వెలిగిస్తే. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. ముందే ఇది చివరి రోజు. నేను ఎక్కువే ధూపం అయితే అమ్మవారికి సమర్పించాను. అమ్మవారికి రోజులాగే వాయనమైతే ఇస్తున్నానిక్కడ. అమ్మవారికి ఈరోజు చివరి రోజు కదా! సో, అందుకే నేను మహానైవేద్యం అయితే రెడీ చేశాను. ఈరోజు అమ్మవారికి స్పెషల్‌గా నేను చేసింది రైస్ అండ్ ముద్దపప్పు, పప్పు, పులిహోర, రవ్వ కేసరి,
అమ్మకి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం, క్యారెట్, స్వీట్ పొటాటో, బనానా అండ్ లాస్ట్‌లో పాపడం. అమ్మవారికి నైవేద్యం సమర్పించాక లాస్ట్‌లో అయితే హారతి ఇస్తున్నాను. కుంకుమార్చన చేసుకుంటాను కదా! ఆ బొట్టు తీసుకొనైతే డైలీ పూజ అయిపోగానే పెట్టుకుంటాను. నైవేద్యం సమర్పించాక కర్పూర హారతి ఇచ్చి పూజలో ఏమైనా తప్పులుంటే క్షమించమని అమ్మవారిని వేడుకుంటూ సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. దీంతో మన 9 రోజుల వారాహి నవరాత్రి వ్రతం సంపూర్ణమవుతుంది. ఒక్కసారి మా పూజా మందిరం అయితే చూసేయండి. పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది. 9వ రోజు నాకు గురువారం వచ్చింది. సో, శుక్రవారం రోజైతే అమ్మవారికి ఉద్వాసన ఇవ్వొద్దు కదా! ఉద్వాసన అయితే నేను శనివారం ఇచ్చుకుంటున్నాను. శుక్రవారం నార్మల్‌గా డైలీ పూజ లాగానే పూజ చేసుకొని అమ్మవారికైతే నైవేద్యం సమర్పించుకోవాలి. అండ్ ఈరోజు నేను ఎలా ఉన్నానో కింద కామెంట్ చేయండి. అమ్మవారికి ఉద్వాసన ఎలా ఇస్తానో కూడా వీడియో అయితే చేసి పెడతాను. మన వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ఈ 9 రోజుల పూజా సిరీస్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్‌లో భక్తులందరికీ షేర్ చేయండి. వారాహి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ మనపై, మన కుటుంబంపై ఉంటాయి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు. ఓం శ్రీ వారాయే నమః. అబ్బా! నిజం చెప్పాలంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు. బట్ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.